మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నొప్పులు బాగా తగ్గించుకోవాలంటే ఇట్లా కుడికాలతో ఒక 30-40 సార్లు 50 సార్లు ఇలా చేయటం మంచిది. తర్వాత ఎడమ కాలుని 2 చేతులతో ఎడమ తొడ కింద భాగాన్ని అట్లా పట్టుకుని ఎడమ కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి స్ట్రైట్గా చాపాలి, మళ్ళా ముడవాలి, మళ్ళా చాపాలి, మళ్ళా ముడవాలి. ఇట్లా ఒక 40-50 సార్లు. ఇది చాలా చాలా మంచి మోకాలు వ్యాయామం. ఇక రెండో వ్యాయామంగా కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చున్న తర్వాత చేతులు రెండుటిని కుర్చీ వెనకాల ఆనుకునే భాగానికి ఇట్లా హ్యాండిల్కి మెలికి వేసి అట్లా పట్టుకుని గట్టిగా ఎడమ కాలు వేళ్ల మధ్యలో కుడి మడవ భాగం అట్లా పెట్టేసేసి వేళ్లతో మడాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు కాళ్ళని స్ట్రైట్గా చాపటం, మళ్ళీ మడవటం, స్ట్రైట్గా చాపటం, మళ్ళీ మడవటం. ఇలా ఒక 20-25 సార్లు చేయటం మంచిది. తర్వాత కాళ్ళను మార్చాలి. కుడి కాలు బొటన వేల మధ్యలో ఎడమ మడమ అట్లా పెట్టేసి 2 కాళ్ళను స్ట్రైట్గా చాపడం, మళ్ళీ మడవటం. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, జిగురోత్పత్తిని బాగా పెంచడానికి, మోకాళ్ళని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ఈ 2 మంచిగా ఉపయోగపడతాయి. మూడో వ్యాయామం ఎక్సర్సైజ్